సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఏ ప్రాంతాలకనేది మీరు గమనించవచ్చు. శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేస్తుంది రేపు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత నుంచి 4 రోజుల పాటు ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఓకే, బట్ రిపోర్ట్కి మాట్లాడుకుంటున్నాం. నేను నేరుగా గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఎటువంటి అంచనాలు ఉన్నాయి, మా ప్రతినిధి రామచంద్రరావు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి రామచంద్రరావు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం అండ్ వాయుగుండం గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో భారత వాతావరణ శాఖ అంచనాలేంటి, ఎక్కడెక్కడ ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం ఉన్నాయని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది? నిన్నటి వరకు వాయు బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగింది. ఈ రోజు ఇది వాయుగుండంగా బలపడింది. ప్రస్తుతం అంటే ఒరిస్సాలోని బాలాసూర్కు దక్షిణ ఆగ్నేయంగా 50 కిలోమీటర్ల దూరంలో, అలాగే ఒరిస్సాలోని చాంద్బలే అంటే ఈశాన్యంగా 50 కిలోమీటర్లు, అలాగే వెస్ట్ బెంగాల్కు 60 కిలోమీటర్లు అంటే దిగా అనే ప్రాంతానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఉంది. అయితే ఇది పశ్చిమ వాయు దిశగా కదులుతూ బాలాసూర్ సమీపంలో లేక దిగా మధ్య రేపు తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఈ దశలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా అంతటా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలు అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాల్లో చూసుకుంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఆదివారం చూసుకుంటే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. అట్లాగే విశాఖ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఈ పరిస్థితి ఇటు కోనసీమ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కూడా ఈ రోజు రేపు కూడా ఉంటుంది. అంటే ప్రధానంగా ఇంతకు ముందు చెప్పినట్టు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ విశాఖ, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన జిల్లాలో చూసుకుంటే చెదురుమదురు జిల్లా వర్షాలతో పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ ప్రకటించింది. అట్లాగే మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు రేపు కూడా చేపల వేటకు వెళ్ళరాదని కూడా హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే సముద్రపు అలల తాకిడి భిన్నంగా ఉంటుంది. సాధారణం కంటే 1 నుంచి 2 మీటర్ల ఎత్తుగా ఎగిసిపడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల చూసుకుంటే సముద్రం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా రేపటి వరకు కూడా ఈ రకమైన పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. నిజానికి చూసుకుంటే సచిన్, ఈ జూలై 1వ తేదీన వాతావరణ శాఖ ఒక అలర్ట్ ఇచ్చింది. 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అల్పపీడనం ఏర్పడుతుంది. అది పరిస్థితులు బట్టి వాయుగుండగా మారడం లేక బలహీన పడుతుందని చెప్పడం జరిగింది. అయితే తాజాగా మనకున్న సమాచారం బట్టి ఇది ఈ రోజు ఉదయంకి వాయుగుండంగా బలపడింది. దీని ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తా జిల్లాలపై ఉంటుంది. అలాగే దక్షిణ కోస్తా అంటే ఒరిస్సాలోని చాలా ప్రాంతాల్లో కూడా కుండపోతగా వర్షం కురుస్తుంది. అందుకే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ప్రధానంగా విశాఖతో పాటు కాకినాడ తదితర ప్రాంతాల నుంచి మత్స్యకారులు చేపల వేటకు ఒరిస్సా వైపు అంటే బాలాసూర్, పారాదీప్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి అలల తాకిడి, వర్షాలు భారీగా ఉన్న నేపథ్యాన వారందరూ కూడా ఎక్కడో సమీపంలో ఉన్న ఓడరేవులకి చేరుకోవాలని చెప్పడం జరిగింది. ఈ దశలో రేపటి వరకు కూడా ఈ అలర్ట్ ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళరాదు. అలాగే అన్ని ప్రాంతాల్లో అంటే కోస్తా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలోని ఉమ్మడి జిల్లాలు 6 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. సచిన్. ఆల్రైట్ రామచంద్రరావు, ప్రస్తుతం ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి భారీ వర్షాలకు దారితీయచ్చు అని చెప్పి అంచనాలు ఉన్న క్రమంలో అధికార యంత్రాంగం ఎటువంటి అలర్ట్ లో ఉంది, ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇప్పటికే ఉమ్మడి విశాఖ జిల్లా అధికారులతో ఇటు సీఎం కార్యాలయం ముందుగానే అలర్ట్ చేసింది. ఈరోజు చూసుకుంటే విజయనగరం అలాగే విశాఖ జిల్లా కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది. సచిన్, మీకు తెలుసు ఒక ప్రమాదం కూడా విశాఖ తీరంలో బోటు గల్లంతయింది. 7 వ్యక్తులు గల్లంతయ్యారు. ఆ తర్వాత 6 గల్లంతయ్యి 1 వ్యక్తి సురక్షితంగా వచ్చారు. దీంతో ఒకసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా కలెక్టర్లు కూడా సమీక్ష నిర్వహించారు. మత్స్యకారులందరూ కూడా తీరానికి రావాలి. ఎవరైనా బోట్లు లోపలికి వెళ్ళినట్లయితే వారి గురించి కొంత భద్రతా పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి రక్షించే అవకాశం ఉంటే వెంటనే అందుబాటులో ఉండాలని రక్షణ శాఖ ఏదైతే డిఫెన్స్ తూర్పు నౌకాదళానికి అలాగే కోస్ట్ గార్డ్ అధికారులు కూడా విశాఖ జిల్లా కలెక్టర్ లేఖ రాయడం జరిగింది. నిజానికి చూసుకుంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు జూలై 1వ తేదీనే వాతావరణ శాఖ అలర్ట్ ఇవ్వడంతో ఈ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు కూడా జాగ్రత్తలు తీసుకుని అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసింది. ఈరోజు చూసుకుంటే
ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెవెన్యూ అధికారులందరూ అందుబాటులో ఉండాలి. ఆదివారం సెలవైనప్పుడు కూడా ఎక్కడైనా పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లయితే సహాయ చర్యలకు అందుబాటులో ఉండాలని సూచించడం జరిగింది. దీనికి తగ్గట్టు అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఒక్కసారి మీ లైన్ ఉండే ప్రయత్నించండి రామచంద్రరావు, ఎందుకంటే ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయ్యింది. మీరు ఒక్కసారి ఫోన్లలో ఉండే ప్రయత్నించండి. ఆ రిపోర్ట్ మీరు చూస్తున్నారు, లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది. వాయుగుండం ప్రభావంతో సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రకాష్ జైన్ పేర్కొన్నారని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెప్పుకొచ్చింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పి చెబుతూనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అండ్ వాయువ్య బంగాళాఖాతం గురించి ఇక్కడ మాట్లాడుకొచ్చింది. అంటే వాయుగుండం ప్రభావం అయితే వాయుగుండంగా అయితే మాత్రం డెవలప్మెంట్ అయ్యింది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతూ ఉంది. కాబట్టి ఇటు విజయనగరం, మన్యం, అల్లూరి, పల్నాడు ఈ జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, వాయుగుండం ప్రభావం అంటూ కూడా చెప్తున్న సందర్భం. నేరుగా ఒకసారి మా ప్రతినిధి రామచంద్ర దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకంటే వాయుగుండం ప్రభావం కనిపిస్తూ ఉంది అనేది ఇక్కడ వినిపించే మాట. సో ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాను. అండ్ విశాఖపట్నంలో ఎటువంటి పరిస్థితి ఉంది, బంగాళాఖాతంలో ఎటువంటి అలజడి ఉంది, ఆ ప్రమాదం తర్వాత, బోటు ప్రమాదం తర్వాత అధికారులు ఎటువంటి అలర్ట్ లో ఉన్నారు, ఏం జరుగుతోంది, అప్డేట్స్ అందించేందుకు రామచంద్ర ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. రామచంద్రరావు, వాయుగుండంగా అయితే మాత్రం ప్రస్తుతం అల్పపీడనం బలపడింది అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతున్న మాట ప్రకారం చూసుకుంటే వాయుగుండంగా బలపడిన నేపథ్యంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? భారీ వర్షాలు పడుతూ ఉన్నాయా, లేకపోతే సాధారణంగా ఉందా, లేకపోతే భారీ వర్షాలు పడే అవకాశం ఉందా, ఎటువంటి అంచనాలు ఉన్నాయి? ఎట్ ద సేమ్ టైం ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని అధికార యంత్రాంగం ఎటువంటి అలర్ట్లో ఉంది, ఎటువంటి ఏర్పాట్లకు ఉపక్రమించడం జరిగింది? సచిన్, విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో అంటే అనకాపల్లి అలాగే అల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు మధ్యాహ్నం వరకు భారీ వర్షం కురిసింది. నిన్న మనం పాడేరు అలాగే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే అల్లూరు జిల్లాలోని 11 మండలాల్లో కూడా కుండపోతగా వర్షం కురిసింది. పాడేరులో బస్ స్టాండ్ లో ఒక మోకాళ్ళ లోతుగా కూడా నీరు చేరిన పరిస్థితి. ఇక చూసుకుంటే నిన్న సీలేరు నుంచి భద్రాచలం మీదుగా విశాఖ వచ్చే ఒక బస్సు కూడా అక్కడ ఏదైతే దారకొండ నుంచి జీకే వీధికి వచ్చే మార్గంలో చెట్లు నెలకొరగడంతో దారి మూతపడింది. దీంతో దాదాపుగా 6 గంటల పాటు అడవుల్లో అంటే కారు చీకట్లో అడవుల్లో కూడా దాదాపు 40 మంది ప్రయాణికులు భద్రాచలం బస్సులో ఉండిపోయారు. ఉదయం 6 గంటలు అంటే రాత్రి 11 గంటలకి ఇది సీలేరు చేరుకోవాల్సిన బస్సు, కానీ దానికి భిన్నంగా ఉదయం 6 గంటలకు చేరింది. అంటే దాదాపు 7 గంటల పాటు అడవుల్లో ఉన్నారు. ఈ రకమైన పరిస్థితి అన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈ వాయుగుండంగా బలపడిన దశలో పార్వతీపురం మన్యం అంటే విజయనగరం జిల్లాలో ఒక భాగం, అలాగే ఇప్పుడు అల్లూరు జిల్లాలోని చాలా ప్రాంతాలు అంటే 11 మండలాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పడం జరిగింది. ఈ పరిస్థితి కూడా నిన్న మార్నింగ్ నుంచి మొదలైంది. ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అదే రకమైన వర్షం ఇప్పుడు అరకు, పాడేరు, చింతపల్లి, జీకే వీధి, ముంచుకుంటు లాంటి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం మధ్యాహ్నం వరకు కూడా కురిసిన పరిస్థితి. అయితే రేపు కూడా ఇదే రకమైన వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ చెప్పింది. అయితే విశాఖలో మనం చూసుకుంటే సచిన్, ఈ రోజు సాయంత్రం వరకు కూడా చాలా ప్రాంతాల్లో అంటే నిన్న రాత్రంతా వర్షం కురిసింది, కుండపోతగా వర్షం కురిసింది. ఉదయం 10 గంటలకు కూడా వర్షం చాలా చోట్ల కుండపోతగా కురిసింది. అయితే మధ్యాహ్నం తర్వాత మాత్రం తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి, ఆకాశం మేఘావృతమైన పరిస్థితి. అయితే అలల తాకిడి మాత్రం విస్తృతంగా ఉంది. ఇటు కోస్టల్ బ్యాటరీ, రుషికొండ, ఆర్కే బీచ్, భీమిలి ఈ ప్రాంతాల్లో పర్యాటకులు ఎవరిని కూడా సముద్రంలోకి స్నానాలకు కానీ ఇతర పరిస్థితులకు కానీ ఎక్కడ కూడా పోలీసులు అనుమతించట్లేదు. వారందరినీ కూడా సముద్ర తీరంలో ప్రకృతి అందాలు చూడవచ్చు, కానీ ఎవరు కూడా సముద్రంలోకి వెళ్ళరాదని ఇప్పటికే లైఫ్ గార్డ్స్ సాయంతో పూర్తిగా అలర్ట్ చేశారు. ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతి ఇవ్వడని పరిస్థితి. ఈ వాతావరణం రేపటి వరకు కూడా ఉంటుంది. ఇప్పటికే మత్స్యకారులకు ముందుగానే హెచ్చరికలు చేయడంతో చాలా మంది మత్స్యకారులు బోట్లు అయితే తీరానికి చేరుకున్నారు, కొందరు అయితే విశాఖ తీరుకు చేరుకున్నారు, మరికొందరు కాకినాడ పోర్టుకు చేరుకున్నారు, ఇంకొందరు ఒరిస్సాలోని పారాదీప్ పోర్టుకు చేరుకున్న పరిస్థితి. 1వ తేదీ నుంచే జూలై 1వ తేదీ నుంచే భారత వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో చాలా మంది వచ్చారు. అయితే నిన్న జరిగిన బోటు కూడా నిన్న మధ్యాహ్నం 2 గంటలకు రావాలి. అయితే దురదృష్టవశాత్తు అది విశాఖకి దాదాపు 10 మైళ్ళ దూరంలో ప్రమాదానికి గురైంది. ఇట్లాంటి అంటే ఈ సంఘటన నేపథ్యాన పూర్తిగా ఇప్పుడు కోస్ట్ గార్డ్ అలర్ట్ అయింది. ఏదైతే గస్తీ నౌకలు ఉన్నాయో వారంతా కూడా
దగ్గరలో ఉన్న బోట్లన్నింటినీ కూడా సమీపంలో ఉన్న హార్బర్లకు వెళ్ళిపోవాలని సూచించడం జరిగింది. ఈ వాతావరణం రేపు సాయంత్రం వరకు ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు తీరంలో ఉన్న బోట్లు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళరాదని చెప్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే పూర్తిగా ఒక బిగ్ అలర్ట్ కాకపోయినప్పుడు కూడా పూర్తి హెచ్చరికలు ఉన్న నేపథ్యాన ఉత్తర కోస్తా జిల్లాల్లో మాత్రం రెవెన్యూ అధికారులు అలాగే వాతావరణ శాఖ సూచనల మేరకు ఇటు రైతులు మత్స్యకారులు కూడా కొంత అప్రమత్తంగా అంటే సోమవారం సాయంత్రం వరకు ఉండాల్సిన పరిస్థితి. అయితే సచిన్ ఇతర ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పుడు కూడా రేపు అంటే ఉత్తర కోస్తా జిల్లాలో అంటే సహజంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లా అలాగే కోనసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీగా కూడా రేపు సాయంత్రం వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంత ప్రజలు